గుడికి వెళ్లే ముందు మాంసాహారం తినకూడదని ఎందుకంటారో తెలుసా? బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకుని గుడికి వెళ్లి పూజలు చేస్తారు. అయితే కొంతమందికి కొన్ని రకాలైన అనుమానాలుంటాయి. గుడికి వెళ్లే ముందు ఏదైనా ఆహారం తీసుకోవచ్చా, లేదంటే ఏమీ తినకుండా గుడికి వెళ్లాలా అన్నది కొందరి సందేహం. ఇక మాంసాహారం తినేవారు గుడ్డు, మాంసాహారం తిని గుడికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా అన్న సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అసలు మాంసాహారం భుజించి గుడికి వెళ్తే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్డు, మాంసాహార పదార్థాలు రజోగుణ, తమోగుణ సంబంధమైన పదార్థాలు. కోపము, ఆవేశము మరియు కామ వికార కోరికలు రజస్తమో గుణాలకు ప్రతీకలు. వాటిని స్వీకరించడం ద్వారా సత్వగుణ ప్రభావము తగ్గి రజస్తమో గుణాల ప్రభావం పెరుగుతుంది. సాత్వికమైన ఆలోచనలు, క్రియాకలాపములను సత్వగుణం అంటారు. దేవాలయాలను దర్శించినప్పుడు దైవారాధన చేసే సమయంలో ప్రధానంగా సత్యగుణం కలిగి ఉండాలి. రజోగుణ, తమో గుణాల ప్రభావం వల్ల మనోనిగ్రహం కోల్పోయే అవకాశం ఉంది. దానివల్ల మన దైవారాధన సఫలమవ్వదు. ఇక సత్వగుణం స్థిరంగా ఉండాలంటే ఆహారం కూడా సాత్వికంగా ఉండవలను. సాత్విక ఆహారం అనగా పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు మొదలగున్నవి. కనుక గుడ్లు మరియు మాంసం దైవారాధన సమయంలో నిషిద్ధం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.